ఈ వీడియో నాకు చాలా స్పెషల్ ఎందుకంటే దిస్ ఇస్ మై 100th వీడియో. అవునా 100 చేసావా? 100 మూవీ ప్రమోషన్ వీడియో అన్న. వావ్ కంగ్రాట్స్ సూపర్. అరే ఓపెన్ చేయరా. అది పర్సనల్ క్యారేజ్ బ్రదర్. ఈ ఫుడ్ అంతా అరుగు రెస్టారెంట్ నుండి తీసుకొచ్చారన్న. అరుగు అంటే ఇక్కడ తింటే వెంటనే అరిగిపోద్దా? ఫిష్ ఏమైనా ట్రై చేస్తారా? మంచిగా చచ్చిపోయినట్టుంది తీసుకోండి. అయిపోయి క్రాబ్స్ అయినా అది చచ్చిపోయినట్టు. తమ్ముడు అన్న ఉన్న జేబులో తీసుకుంటా. నన్ను తీయని చెప్పొద్దు. ఎవరి జేబులు ఏ కన్ను ఉందో ఎందుకు. నేను బాగా కుక్ చేసే ఐటమ్ బిర్యానీ. రైస్ తిన్నా రైస్ చేయడం బిర్యానీ కుక్ చేస్తాను. రైస్ ఈ మధ్య మేనేజ్ చిన్నప్పుడు చెప్పింది పూర్తిగా. మీరు బాగా ఇష్టపడి కుక్ చేసే ఫుడ్ ఏమన్నా ఉందా మేడంకి? అన్న మీరు డైట్ లో ఉన్నారు ఓకే, జస్ట్ మొత్తం ఒక స్పూన్ తినండి, ఎక్కువ వద్దు. దేవుడికి మన ఇట్లా నిందనమన్నారు. ఓకేనా? నాకు ఓకే. చెప్పేసాడు అందే టేకు కట్ చేసుకొని చేసుకుందాం. అంత కాకపోయినా చేపిస్తాగా. నువ్వు ఆ ఇంట్లోకి వచ్చినా నన్ను గడపడంలో ఉండబట్టావు. ఫస్ట్ మీరు సేఫ్ గా బయటకు వెళ్ళే పద్ధతి చూడండి. ఎప్పుడైనా రేపు చెప్పా జర్రు ఉంటే చచ్చిపోతుంటా పడిపోయాడు. మీ ఫేవరెట్ మెమరీ ఇన్ చైల్డ్హుడ్ అంట? ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్న? ఇట్ ఈస్ కాంప్లికేటెడ్. చదవడం కాంప్లికేటెడ్, చదవడం కాంప్లికేటెడ్. నేను చదివింది కాంప్లికేటెడ్. నీకు స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటన్నా? బంక్. ఇంటర్ పర్సంటేజ్ ఎంతన్నా? 95. అమ్మో 185 అన్ని కలిపి. మార్కులు అన్నా? పర్సంటేజ్ అలా చేయరా? ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? ఫుల్ మీల్స్ బ్యాచ్ దగ్గరకు వచ్చి కథలు చెప్తున్నావు. చెప్తున్నావా? ఓకే. అందుకే కథలు చెప్తున్నా. అంత కష్టంగా వచ్చింది కదా చెప్తున్నా. ఫస్ట్ లవ్ స్టోరీ ఎప్పుడు సార్? 4th క్లాస్. 4th క్లాస్ కదా సార్? 4th క్లాస్ మొన్నటి త్వరగా పెరిగిపోయాడు. 3rd క్లాస్ 2nd క్లాస్. బాబాయ్ ఇది పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇంతేనా? అయ్యి కొబ్బరి ముంజ ఏంటి తిడుతున్నావు? సబ్ట్రాక్షన్. అదే నాది కూడా సేమ్ డైలాగ్. సబ్స్క్రాక్షన్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. లర్న్ ఇంగ్లీష్. మా అక్కకి ఫోన్ చేయి. నా ఫుడ్ వీడియోస్ లో ఆకుండా లప్ప వేస్తూనే ఉంటా. ఈ రోజు మీ మాటలతో నా కడుపు నిండిపోయింది. మేము వేస్తున్నాం కదా. టేస్టీ చేదా సూపర్ అద్భుతమైన ఫుడ్ పెట్టారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. అవును. నెక్స్ట్ నువ్వు చేసే ప్రమోషన్స్ లో ఉండేలా చూసుకోండి అన్నాను. 4 ప్రమోషన్స్కి వెళ్తున్నాం కదా, తీసుకొచ్చి ఎదురు కూర్చొని. హాయ్, వెల్కమ్ టు టేస్ట్ చేసే తేజ. ఫీల్ టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్. ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐఎమ్ విత్ మంచు మనోజ్ గారు అండ్ నారా రోహిత్ గారు. అన్న ఈ వీడియో నాకు చాలా స్పెషల్ ఎందుకంటే దిస్ ఇస్ మై 100th వీడియో. అవునా 100 చేసావా? 100 మూవీ ప్రమోషన్ వీడియో అన్న. ఓ క్రేజీ. నాకు చెబుతున్నా, ఇప్పుడు దాకా చెప్పుకోలేదు. ఇది నా 100వ తెలుగు సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన మూవీ ప్రమోషన్ సినిమా. వావ్ కంగ్రాట్స్ సూపర్. హ్యాపీ. అందుకే ఈ వీడియో నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా. నా ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఎలా ఉందో ఈ 100th వీడియో కూడా అంతే స్పెషల్ అన్న నాకు. అంటే ఓటీటీస్ అయినా కలిపి ఒక 130-140 అయిపోయినాయి. బట్ థియేటర్ రిలీజ్ అవుతున్న మూవీ 100th మూవీ భైరవం
30వ తారీఖు మే 30 వస్తుంది. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100 days ఆడాలి అది కూడా. 100 days ఆడాలి. టేస్టీ తేజ గారి 100th వీడియో దట్టు విత్ సూపర్ స్టార్స్ ఇద్దరితో కలిపి అన్న. ఇప్పుడు దాకా హీరో హీరోయిన్ కాంబినేషన్ చేసిన, ఐ మీన్ హీరో గారితో చేసిన, హీరోయిన్ ఇద్దరు హీరోలు చేసిన, ఇద్దరు హీరోలు మల్టీ స్టార్ వీడియో ఇది. మల్టీ స్టార్ వీడియో సీరియస్లీ నాకు ఎప్పుడైతే ఈ వీడియో మూడో హీరో మిస్ అయ్యాడు దీంట్లో. వాళ్ళు రేపు పెట్టుకున్నారా? ఓకే. యాక్చువల్గా ఐ మీన్ ఎప్పుడైతే ఈ వీడియో ఓకే అయిందో అప్పుడు నుంచి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ముందు మనం మాట్లాడుకుంటూ తిందామన్నా, మీకోసం 2 క్యారేజీలు తీసుకొచ్చాను. తినేసి మాట్లాడుకుందామా? ఆకలిగా ఉంది. ముందు స్టార్టింగ్ ఓకే. అవును, టేస్టీ తేజ కాదు ఇప్పుడు నుంచి, టేస్ట్ చేసే తేజ అని ఉండాలి కదా. అవును, టేస్టీ తేజ అంటే నువ్వు టేస్టీగా ఉన్నట్టుంది. అది పర్సనల్ క్యారేజా బ్రదర్? ఇప్పుడు అర్థమైందా చెయ్యింది గిరిగిందో? అది పోయలేక. యాక్చువల్గా ఈ ఫుడ్ అంతా అరుగు రెస్టారెంట్ నుండి తీసుకొచ్చానన్న. మనకి ఆంధ్ర స్టైల్ డిషెస్ అన్ని క్యాక్ ఉంటాయి. మీరు కూడా నేను టేస్ట్ చేసి ఒరిజినల్ గా మీకు ఏదనిపిస్తుంది. అరుగు అంటే ఇక్కడ తింటే వెంటనే అరిగిపోద్దా? అరిగి రెస్టారెంట్ కాదన్నా, మన ఊర్లో అరుగులు ఉంటాయి కదా బయట. ఎంత తిన్నా అరిగిపోద్ది అనమాట. అలా అనుకుని వెళ్ళి తినేసి పడిపోవాలంట. యాక్చువల్గా 1 వీక్ నుంచి నేను డైట్ లో ఉన్నా అన్న. మీకోసం ఈరోజు 100వ ఎపిసోడ్ కదా, బాగా ప్రిపేర్ అయ్యాడు. తెలిసిపోయిందా? ఫుడ్ డైట్ నిజమన్నా ఉన్నాను, బట్ ఈరోజు నేను విరమిస్తున్నా ఆ డైట్ ని. నువ్వు మాట్లాడుతుండు. నేను మాట్లాడుతూనే ఉంటాను. మీరు హ్యాపీగా టేస్ట్ చేసుకుంటూ ఉండండి. అమ్మా సరే, సార్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లోపల రోహిత్ గారిని, సార్ నా క్వశ్చన్ ఫర్ యూ సార్. బేసిక్గా ఫుడ్ కాబట్టి ఫస్ట్ ఫుడ్ గురించి క్వశ్చన్ అడుగుతాను సార్. మీకు బాగా మనసుకి ఇష్టమైన ఫుడ్ ఏంటి సార్? యాక్చువల్గా రైస్ అంటే బాగా ఇష్టం. మరి తింటున్నా రైస్ ఇలా డైటింగ్ ఇష్టం కాబట్టి మానేసాడు. డేంజర్ అది. అంటే బాగా ఎక్కువ ఇష్టం. మనకి సో అందుకే ఫ్రైడ్ రైస్ తినమని చెప్తుంటే వినట్లేదు, తిడుతున్నాడు చూడు. సరే, రైస్ కావాలి ఇష్టం అంటే డిష్ లేకపోతే ఈ ఐటమ్ ఉంటే నాకు బాగా హ్యాపీగా తినేస్తాను అబ్బాయి, ఏం లేకుండా అనేది ఐటమ్. చికెన్ బాబాయ్ బాగా వండొచ్చా అన్న? వండే ఓకే తమ్ముడు అన్న ఉన్న జేబులో తీసుకుంటా. ముందే తీసుకోగలుగుతావా? అవసరమైన తీసుకుంటా. నన్ను తీయని చెప్పొద్దు, నేను జోబుల్లో చేయబెట్టి ఆ జేబులో నేను ఇచ్చి తీసుకుంటా. పెట్టు, ఎవరి జోబులో ఏ కన్ను ఉందో. ఓకే అన్న, మీరు బాగా కుక్ చేసే ఐటమ్ బిర్యానీ బాగా కుక్ చేస్తారు. రైస్ తిన్నా, రైస్ చేయడం, బిర్యానీ కుక్ చేస్తారన్న. ఓకే అన్న. రైస్ ఈ మధ్య మానేసి మామూలు చిన్నప్పుడు మానేసి. ఓకే ఓకే, నెక్స్ట్ టైం సుందరాఖండ మూవీ ప్రమోషన్ అప్పుడు మీతో బిర్యానీ కుక్ చేసి ఆ వీడియో ఒకటి చేద్దాం. అంటే మీరు ప్రీ బుక్ చేసుకుంటున్నాను. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అక్కడ సుందరకాండ అయిపోయి రిలీజ్కి రెడీగా ఉంది. అదే అన్న, రిలీజ్ ప్రమోషన్ ముందుగా పెట్టుకుంటున్నా. ఓకే, బిర్యానీ కాదు ప్రమోషన్తో పాటు బిర్యానీ ఫిక్స్ అయ్యాడు. డేట్ ఎప్పుడు తెలుసు కదా మనోడిది రిలీజ్. సుందరకాండ డేట్ ఎప్పుడు బాబాయ్? ఇంకా ఫిక్స్ అవ్వాలి. అవుదామా? ఓకేలేండి సార్. మీకు బాగా ఫుడ్ లో ఇష్టపడి తినే ఫుడ్? మంచి ఫుడ్. మంచి ఫుడ్ మంచి మంచి ఫుడ్. మంచి ఫుడ్ అంటే ఇంట్లో ఫుడ్ ఏమో. అది కూడా మంచి ఫుడ్డే. ఓన్లీ మంచి ఫుడ్. ఏ ఫుడ్ మంచి ఫుడ్? మంచి ఫుడ్. క్వశ్చన్ ఏమన్నా? నాకు బండి దోశలు, ఆపం, బండి ఫ్రైడ్ రైస్, ఉత్తు పొరోటా, అదైతేనే కరెక్ట్గా మనకు ఆనుతుంది. అమ్మయ్యా అని. దాన్న నెక్స్ట్ నాది ఇంకొకటి. మీరు కుకింగ్, మనం ఈ రీసెంట్ కుకింగ్ వీడియో కూడా ఒకటి చూసాం. మరి ఫుడ్ ఎలా ఉందో మాకేం తెలియదులే కానీ చూసినారు బాగుంది అన్నారు. అదే మీరు మంచిగా కుక్ చేస్తారా? మీరు బాగా ఇష్టపడి కుక్ చేసే ఫుడ్ ఏమన్నా ఉందా మేడంకి? ఏం ఫుడ్ బాగా వండుతారు మేడంకి? కలిపేది మేడంతో కలిపేది కదా. నేను వెజిటేరియన్ చేయను. మామూలుగా వచ్చి చైనీస్ చేసా. ఇండియన్ చైనీస్, దేశీ చైనీస్ స్టైల్. దాన్న ఒక 2 నిమిషాలు ఉన్న స్టార్టర్స్ అని సర్వ్ చేసి
తాగుతాడే తీసుకొని వెళ్ళాడే. అన్న మీరు డైట్లో ఉన్నారు ఓకే, జస్ట్ మొత్తం ఒక స్పూన్ తినండి, ఎక్కువ వద్దు. నేను దేవుడు గురించి సార్ రైట్ గురించి దేవుడికి మన ఇట్లా నిందనమన్నారు. రైస్ పూర్తిగా టిల్ డిసెంబర్ 2035. సార్ 2025 2035 ఇంకొంచెం చేయి తమ్ముడు ఇచ్చేస్తున్నాడంట. ఎవరికి చెప్పారు అక్కడే. అన్న స్టార్టర్స్ అన్ని బయట ఇచ్చి తమ్ముడు నుండు అట్టి చీకు వెళ్తే రాదు మళ్ళీ. రాక్షసులు ఉన్నారు బయట, రాయలసీమ రాక్షసులు అందరు కదా. ఆ బెల్ట్ ఉంది యాక్చువల్లీ. స్టార్టింగ్ తిరుపతి లోపల ఉంది, మిగతావన్నీ బయట ఉంది అనంతపూర్ వరకు. ఇదిగోనా మున్ని నీ కొత్త పరోటా వద్దు కదా? వద్దనింది నాకు వినపడలేదు సార్. దాన్ని వద్దనిందా? నువ్వు అంటే కాల్ తర్వాత నాకు చేయి వేసేయి సర్వింగ్కే టైం పడుతుంది నాకు అంతే. థ్యాంక్ యూ. భలే వేసారా పల్సగా. అంటే పలుసుకుంటే ఎక్కువ ఏ తినచ్చు. పైన పొర నువ్వు తినేసావు కదా. అది పొరే అన్న మీరు తీసి. నేను తీసిన పొర. ఓకే ఇక్కడ నా పివాడే లేదు, తినుకుంటూ మాట వేసుకున్నాం. మీరు మాట్లాడండి, నేను తింటాను. ఓకే డన్ అన్న. అన్న బేసిక్ గా భైరవం ట్రైలర్ చూశాను, సాంగ్స్ చూశాను. ముగ్గురు కాంబినేషన్ లో ఫస్ట్ మీకు స్టోరీ చెప్పగానే డైరెక్టర్ గారు మీకు ఏమనిపించింది? అంటే ముగ్గురు కాంబినేషన్ లో మీకు స్టోరీ చెప్పేటప్పటికే వీళ్ళిద్దరు ఈ మూవీలో ఉన్నారని చెప్పి మీకు తెలుసా? అవును. వీళ్ళిద్దరు కాంబినేషన్ మీద ఫస్ట్ టైం చెప్పినప్పుడు మీ క్యారెక్టర్ వెళ్ళినప్పుడు స్టోరీ అప్పుడు మీకు ఏమనిపించింది? చాలా హ్యాపీ, కాన్ఫిడెంట్ అనిపించింది. ఎందుకంటే సాయి గారు చేస్తున్నారు అండ్ రోహిత్ గారు కూడా గ్యాప్ తర్వాత చేస్తున్నారు అనగానే నాకు హ్యాపీ అనిపించింది. ఇంటర్వ్యూస్లో అలవాటు అయిపోయింది బాబాయ్. గారెలు పెట్టలేదండి. ఎలాగ గారెలు పెట్టలేదు కాబట్టి. మీకు ఇప్పుడు ఇద్దరు తయారయ్యారా? ఇద్దరు తయారయ్యారా? నాతోనే అనుకుంటే ఇంకోటి తయారయ్యాడు ఇప్పుడు. లేదు నాకు లేదు సార్ ఒక్కరు చాలు ఈ వీడియోకి. సో నాకు బాబాయ్ అనగానే నాకు హ్యాపీ అయిపోయింది. ఇమీడియట్గా బాబాయ్ ఫోన్ చేసి, ఏం బాబాయ్ అద్దరిపోయిందిగా సినిమా చేస్తున్నావు, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. నాకు స్టోరీ అంతా చెప్పి ఇలా బాబాయ్ చేస్తున్నారు, తమ్ముడు చేస్తున్నాడు అనగానే ఫుల్ హ్యాపీ అయిపోయింది. నాన్న అండ్ నెక్స్ట్ మీకు ఈ కాంబినేషన్ విన్నప్పుడు అండ్ స్టోరీ విన్నప్పుడు యువర్ ఫీలింగ్ సార్? అంటే ఫస్ట్ నన్ను గారను యాక్చువల్గా ఫస్ట్ సినిమా రీమేక్ కదా, సో సినిమా చూసినప్పుడు సాయి చేస్తున్నాడని ముందు తెలుసు, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని క్యూరియాసిటీ ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్. సో సడన్గా ఫస్ట్ ఎవరు అనేది దానివల్ల కొంచెం డిలే చేశాను, ఇంకా ఓకే చేయడానికి. ఎప్పుడైతే నాకు బాబాయ్ అన్నారో ఫ్యాన్ బీట్ ఇచ్చి అయిపోయాను, అసలు టెన్షన్ లేదు. కరెక్ట్గా మనోడు కూడా సూపర్ ఎక్సైటెడ్. ఇంకా అసలు అంటే నాకు మరీ చిన్నప్పటి నుంచి పరిచయం కదా. ఆయన చిన్నప్పుడు ఇద్దరు చిన్నప్పుడు, నాకు ఇద్దరు వచ్చినప్పుడు, నాకంటే 1 year పెద్దోడు. ఎవడు నువ్వే ఎంగగానే ఉన్నారు రోహిత్ గారు. మనసులో నన్ను ఎత్తుకున్నాడు, చిన్నప్పుడు ఎత్తుకుని పెంచాడు. స్విమ్మింగ్ పూల్లో అదిరిపోయింది. క్రేజీ సూపర్. ఓకే అన్న ఒక టేస్ట్ చేద్దాం ఫస్ట్. అయ్యో నాకు 2 వచ్చింది, తుమ్ముతుంటే అట్లా. అన్న ఇది ఎగ్. ఏ ఎగ్గు? కోడిదే. అంటే దీని పేరు ఒకటి ఉందో మర్చిపోయాను తమ్ముడు. ఇంటది మిల్క్ ఎగ్. కోడిగుడ్డు పాలా? కోడిగుడ్డు పాలు ఎందుకు ఉంటాయి అన్న? కోడి గుడ్డు బర్రె పాలు కాదు, పావురం పాలు. ఏం మాట్లాడుతున్నావురా? పావురం పాల అంట. ములక్కాడ కోడిగుడ్డు పాలు. ఆ గుడ్డు బాగుంటుంది. అన్నకి ఇలా గుడ్డు ఇస్తా అనండి హ్యాపీగా. అన్న ముద్దపప్పు ఎలా ఉందన్నా? ఇంకా టేస్ట్ చేయలేదు, బాగుంది చూసాను. ఓకే
చూసేదానికి బాగుంది, ఇంకా టేస్ట్ చేయలేదు, అక్కడ వరకు వెళ్ళలేదు. అర్థమైంది. కూరలు అయితే అదిరిపోయింది, కూర గోంగూర అయితే నెక్స్ట్ లెవెల్. గోంగూర చికెన్ అన్నది గుడ్డు కూడా చాలా బాగుంది. గుడి కూడా మరి పాలు కలిపాం కాబట్టి ఇవే తగ్గించుకుంటే మంచిది. అఫ్ కోర్స్, అందుకే దాన్ని గుడ్ అన్నారు కదా, అది గుడ్గా ఉంటుంది కాబట్టి గుడ్. అయ్య బాబోయ్, మామూలు టైమే కాదయ్య ప్రకాశం. గుడ్. ఓ అమ్మో చాలా బాగా నేర్చుకుంటావా? కష్టమే యాక్చువల్గా. అమ్మా ఇద్దరు ఉన్నారు కాబట్టి సరే అట్లా కూడా మేనేజ్ చేద్దాం. ముగ్గురు అయితే అయిపోయేవాడిని ఇంకోటి నేను అన్నా. ఓకే అన్న, మీకు మామూలుగా మనం చాలా సందర్భాల్లో మీరు చాలా ఇంటర్వ్యూల్లో చాలా హీరోస్ ని మీ యొక్క ఫ్రెండ్స్ ని బాబాయ్ 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 అని సంబోధనతో పిలుస్తూ ఉంటారు. దాన్ని ఇది పెట్టుకోరు, పెట్టేసేయండి. కనపడదా? కనపడదు. వాయిస్ వాయిస్ ఇది ఉండే ఇది చూడు. హాయ్ హాయ్, బాగున్నావా? నువ్వు బాగున్నావని అడిగా, అది వినిపిస్తుందిగా? ఓకే ఓకేలేండి. నాకు పెట్టవా? ఫ్యాన్కి ఫ్యాన్ పెట్టినట్టుంది అది. ఇటు దిప్పు, ఇంకేటి దిప్పు. చెప్పయ్యా, అంత కన్ఫ్యూజ్గా తిప్పుతున్నావు. ఓకే చాలు, అది ఓకే, వాళ్ళ ప్రాబ్లం లేదు. మీకు ప్రాబ్లమా? ఓకే. ఎలా ఉంది చెప్పండి. అదిరిపోయింది. అదిరిపోయిందా? దాని సూపర్. ఆ రకంగా ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చి పీతలో క్రేజీ, అది చాలా బాగుంటుంది. మీకు బగారా రైస్ లో తినండి, అది సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మటన్, అన్నకి రైస్ లేకుండా ఓన్లీ అన్ని కర్రీస్. ఐ మీన్ ఇదేంటిది? దోమల కూర. ఏంటి బాబా అన్న, ఇంకోసారి దోమల కూర, దోమల కూర. మళ్ళీ వేస్తాడు. దోమల కూర ఏంటన్నా? దోమల కూర కాదు, అన్నిటిని చెప్పారు. ఇదేంటి దోమల కూర? రసం రసం అన్న. ఉన్న యానిమల్స్ అన్ని ఉన్నాయి. మొత్తం ఈరోజు 12 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకొచ్చా అన్న మీకోసం. అమ్మ యాక్చువల్గా నువ్వు తినట్లేదా? మీతో పాటు మన కోసం. మన కోసం. ఓకే. యాక్చువల్గా మీరిద్దరు నా ఛానల్కి వస్తారని చెప్పి ఒక పోస్ట్ పెట్టా. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా కలవలేకపోవచ్చు, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను నేను. ఇదిగోండి, రీసెంట్గా మీరు పెట్టిన అది మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫోటో తీసుకొచ్చి పెట్టా. కమింగ్ విత్ దిస్ జియో షూట్ యువర్ క్వశ్చన్స్ మై 100th మూవీ ప్రమోషన్. సూపర్. మీ అభిమానులు మిమ్మల్ని అడగాలనుకునే క్వశ్చన్ నేను అడుగుతానంటే మీరు అడగాలి. ఫస్ట్ క్వశ్చన్ టు మనోజ్ గారు. మై క్వశ్చన్ ఈజ్ ఫర్ మనోజ్ అన్న. వాట్స్ హిస్ ఫేవరెట్ మూవీ ఇన్ హిస్ కెరీర్? మీ కెరీర్ మొత్తమే మీకు బాగా ఫేవరెట్ మూవీ? నేను మీకు తెలుసా ప్రయాణం. అది మాకు ఫేవరెట్. దొంగ దొంగది. దొంగ దొంగది క్రేజీ. జాగ్రత్త, చెయ్యి ఒక చెయ్యి ఉంది, ఇది జాగ్రత్త. అంటే అది దొంగ 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 మీరు సదా గారు ఫాస్ట్ ఫీట్ యాత్ర అంటే కొండల మధ్య మామూలుగా ఉండదు అసలు. భలే ఉంటుంది సార్ బైక్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం తిన్నా? ఇంకా తింటా టక్కని తిని ఏదేదో వస్తుంది. ఓకేనా? సరే, అప్పుడు చూసి ఆనందించావా? అది చూసి మేము చేయాలనుకుంటా, మా వాళ్ళే అంత స్టెప్లు వేయలేదు. కొండలు దొరకలేదు, కొండలు దొరికి నీళ్ళేనా నా బాబు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏ అమ్మ అంత ఫాస్ట్ మూమెంట్ మన వల్ల ఆడేద్దానా? స్లోగా చూసిండొచ్చు కదా. నాకు డ్యాన్సే రాదన్నా. ఓ, సేపు డాన్స్ గురించి మాట్లాడుతున్నావా? అంటే ఓకే, ఉండదు, ఏం కాదు ఏం కాదు, చెన్నై వదిలన్నా. నారా రోహిత్ గారు, మీ ఫేవరెట్ మెమరీ ఇన్ చైల్డ్హుడ్ అంట ఒకటి మా కోసం. ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు. ఆయన్ని చెప్పండి సార్. ఓకే, అది ఒకటి. బట్ కన్సిడరేషన్ లేదండి. ఓకే, మా నాన్న ఎమ్మెల్యే. నాన్నగారు ఎమ్మెల్యే. సూపర్. నెక్స్ట్ అదే క్వశ్చన్ అవుతుంది. సార్ గారు, మన సార్ మీరు ఈ క్వశ్చన్ అడగాలి సార్, మీరే అడగాలి. వాళ్ళు వచ్చి నేను అడగల, అక్కడ అభిమాని అడగబాలనుకుంటున్నారు. ఎంట్రీ ఎప్పుడు మా అమ్మ? ఎప్పుడు క్యాంపెయినింగ్ రావాలి నీకు? నేను 2029 దుమ్ములే పెద్దామా? అంతేనా? బట్ స్టిల్ బెస్ట్ టైం కదా. ఓకే, మా అభిమాని అడిగిన క్వశ్చన్ ఏ పార్టీ బాబాయ్? నువ్వు సపోర్ట్ చేయాల్సిందే టీడీపీ. ఓ ఆహా, మంచిగా మన రిలీజ్. అబ్బా, ఇప్పుడు రిలీజ్ అయ్యారండి. ఒక పక్కన సీఎం గారు, ఒక పక్కన డీసీఎం గారు. ఇదైతే ఇక్కడ అభిమాని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నారా రోహిత్ గారు పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు అని చెప్పి అడిగారు. ప్రజలు సార్థకంగా 2029 అన్నారు. ఒక క్యాంపెయినింగ్ సార్ కూడా వెళ్తా అన్నారు. ఇది తాత్పర్యం, ఎందుకంటే వీళ్ళతో మనసులో మాట్లాడుకున్నట్టుంది కానీ క్లారిటీ ఇచ్చే.
క్వశ్చన్ డైరెక్ట్గా అడగలేదు కదా అని చెప్పి నేను అడిగాను అన్న. కవరప్. ఓకే ఏంటయ్యా వేసుకుంటారు కూర్చొని ఒక్కదానికే. అన్న మీరు చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ? నాకు బాణం, సోలో, అప్పట్లో క్రేజీ ఉంటుంది అన్న. సోలో కూడా మా ఊరు థియేటర్లో, లక్ష్మీ థియేటర్లో చూసిన. మరుమల్లెల వాన ఎదలో. మా అక్కకి థియేటర్ ఉందా? అయ్యో మంచు లక్ష్మి గారు కదండి. ఆ థియేటర్ కాదు, మాకు తెలియకుండా థియేటర్ పెట్టారేమో అనుకోండి. తెనాలిలో లక్ష్మీ థియేటర్. మనోజ్ గారు మీకు ఇప్పుడు బగారా రైస్ సర్వ్ చేస్తా, దాంట్లోకి మీకు నాటుకోడి కావాలా? ముద్దపప్పు ఓకే ఫిక్స్. నేను అంతేనా? అంతే. ఒకటి నచ్చాక. పాపం లాస్ట్ టైం పెట్టి అరుగైన ప్రమోషన్ చేశా, ఆ వీడియోలో ముద్దపప్పు ఆవకాయ తిన్నాను. ఆయన కన్నా ఆర్డర్లు అయ్యే వస్తున్నాయి అంట. నువ్వు అయితే తీయేసా తిను. బాగుంటుంది. నేను ఇదే కదా, నువ్వే కదా అన్నిసార్లు తిన్నావు. ఇటేసే ఇది వేసుకుంటా. ఓకే 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 సర్వ్ చేయండి నాకు ముద్దపప్పు ఆవకాయ సర్వ్ చేయండి. నేను వేసుకుంటాను లే తమ్ముడు, ఓకే, వాళ్ళు కొంచెం కొంచెం వేస్తున్నారు. అన్న నేను మనం చేసేటప్పుడు ఏదైనా మంచి మెమరీ ఆర్ మంచి ఫన్ మూమెంట్ ఏమన్నా అనిపించిందా సార్తో అనుకుంటుంది? ఏదైనా బాగా మెమరీ ఇట్లా వచ్చినప్పుడు భలే నవ్వొచ్చింది, షూట్లో ఇలా జరిగింది, మనోజ్ ఇలా చేసినా భలే నవ్వొచ్చింది, దానికి ఏదైనా మెమరీగా ఉండేది ఏమన్నా? అంటే ప్రతిరోజు అలాగే ఉండవు ఉంటుంది, మాకు ఒకటి చూస్తే మేము ఆనందిస్తాం. అలా పర్టికులర్గా అలా టెక్కన అడిగినప్పుడు చాలా కష్టంగా నన్ను వాళ్ళు అడుగుతారు. అంటే ఫస్ట్ సినిమా నుంచి నాకు ఈ క్వశ్చన్ పెద్ద ప్రాబ్లం. నువ్వు అయిపోయావు, బాగుందిగా వెళ్ళిపోయా. ఇది అదిరింది ఈ ఎగ్ కర్రీ. చెప్పే కదా కోడిపాలు mental.com. కోడిపాలు కాదు, పావురం పాలు. సరే అన్న ఏదో ఒకటి ఓకే. ఏదో ఒకటి ఓకే. ఏమండి ఇది ఆర్డర్ చేసుకున్న పావురం పాలు ఆర్డర్ చేసుకోవాలి, ఉండదా రెస్టారెంట్? లేదు పావురం పాలు కోడుకుంటే అవి ఏమి ఉండవండి. ఇది గాడిద పాలు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఓకే అన్న మీరు ఫస్ట్ సినిమా నుంచి ఇది ఒక పెద్ద ప్రాబ్లం. సెట్లో నేను ఎంజాయ్ చేసిన బెస్ట్ మూమెంట్ అని అలా సడన్గా సరే తిని లోపల ఆలోచించి తెలుసుకుంటాం కదా, మాకు అడిగే లోపల చెప్తాను, తర్వాత మెసేజ్ చేయను నీకు, ఇంటికి రావాలి. సరే అన్న గుర్తుకొచ్చినప్పుడు చెప్పండి అయిపోయే లోపల. మనోజ్ గారు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్న? ఇట్ ఈస్ కాంప్లికేటెడ్. చదవడం కాంప్లికేటెడ్, చదవడం కాంప్లికేటెడ్. నేను చదివింది కాంప్లికేటెడ్ రా. చదువు చదువుతున్నారేమో. కంప్యూటర్ గ్రాఫిక్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ గ్రాఫిక్స్. ఇంకొక సెమిస్టర్ సోషల్ మీడియా, జనరల్ స్టడీస్ 4 సబ్జెక్ట్ ఉండింది. చదవడానికి 4 ఉన్నాయా నీకు? అయిపోయినా చూడు మిగిలిన నా చదువు చూడు, సోషల్ మీడియా అంటున్నా, సోషల్ స్టడీస్ని సోషల్ మీడియా అంటున్నారు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు వదిలేశాను. మంచి సార్ వదిలేసి గుడ్ డెసిషన్. ఆ 4 సబ్జెక్టులు అన్న తీసుకోండి, కృష్ణ మళ్ళీ అడుగుతాను. ఓకేనా? నాకు ఓకే. ఎన్నప్పుడు చెప్పేది మందే టేకు కట్ చేసుకుని చేసుకుందాం, ఇబ్బంది లేదు. మంద కాకపోయినా చేపిస్తాగా. నువ్వు ఆ ఇంట్లోకి వచ్చినా నన్ను గడపడంలో ఉండబట్టావు. ఫస్ట్ మీరు సేఫ్గా బయటికి వెళ్ళే పద్ధతి చూడండి. అయిపోయేలా మంచిగా వెళ్తాయి, ఇబ్బంది లేదు. అన్న మీరు 4 సబ్జెక్టులు ఉన్నాయి అన్నారు కదా, మీరు చదువుకునే దాంట్లో 4 ఉన్నాయా, అయిపోయినాక 4 మిగిలినాయా? నేను చదవకుండా వదిలేసిన 4 ఉన్నాయి. ఓకే డన్. అది తేలుండదు ఇప్పటివరకు కూడా, పంచే తెగిరే. దాని బదులు ముందే వచ్చి 4 తిట్లు తిట్టించేసుకోవడం బెటర్ అనుకున్నారు ఇంట్లో. సార్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నేను బీటెక్ బయోటెక్నాలజీయా? ఎవరన్నా అన్న యూనివర్సిటీ. అమ్మో అన్న యూనివర్సిటీ అంటే పెద్ద కాలేజీ, బాగా చదువుకునే వాళ్ళు పడతాయి అక్కడ. పార్టీ కూడా తాతే అన్న అంటే నేను చదువుకున్నప్పుడు సీట్లు రాలా బాబు. అవునా? మంచిగా చదివే వాళ్ళకి వాళ్ళ సీట్లు చిన్నగా నిందాడ. Emotional damage. ఏదో ఫ్లోలో వచ్చింది బాబా. మరలా అందుకే ఆయన కూర్చోబెట్టా. అదే అంటే లేకపోతే కొట్టి అమ్మో ఓకే డన్. ఇంటర్ పర్సంటేజ్ ఎంతమ్మా? 95. అమ్మో మనం 185 అన్నీ కలిపి. మార్కులు అమ్మా పర్సంటేజ్ అలా చేయరా? అప్పటికే నా ఫ్రెండ్స్ అందరిది కలిపి మా పర్సంటేజ్
ఎవరి దానికి ఇస్తారంట. ఓకే, నేను మా ముగ్గురిది కలుపుకున్నాను, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరిని. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. అలా కలపకూడదన్నా. ఓకే సారీ. ఓకే డన్. వచ్చే జన్మలో అలా చేయి. 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత భైరవ్ అనే దాంతో మా ముందుకు వస్తున్నారు. మీరు ఈ 9 ఏళ్ళ గ్యాప్ లో మీరు ఎన్నో స్టోరీలు వినుంటారు, మీ దగ్గరకు వచ్చి ఉంటాయి. బట్ ఈ అంతగా అవరే నాకు ఇంత గ్యాప్ తర్వాత ఈ మూవీ చెయ్యాలరా అనిపించేంత పాయింట్ మీకు బాగా నచ్చింది ఏంటండి ఇందులో? ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మరి స్ట్రైట్ ఫార్వర్డ్ చెబుతాడు ఈయన. ఇంత క్వశ్చన్ అడిగితే ఇంత మొక్క చెప్పారేంటి? మెయిన్గా డైరెక్టర్ గారు అండి, విజయ్ కనకమెట్ల గారు. హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ నరేష్ గారు ఆయనకి నాంది సినిమా చేసి ఆయనలో ఉన్న టాలెంట్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చి బయట చూపించారు. అండ్ సో హై రెస్పెక్ట్ ఆన్ దట్ ఫిలిం అండ్ డైరెక్టర్ గారి మీద కూడా. అండ్ వచ్చి సినిమా నరేట్ చేసినప్పుడు అండ్ మా క్యారెక్టరైజేషన్స్ వాట్ ఈస్ డూయింగ్ అని నరేట్ చేసినప్పుడు ఐ న్యూ ఐ వాజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. నీ మిరాయి కంబ్యాక్ అవుతుంటుంది అనుకున్నాను. మేము అదే అనుకున్నాం. ఇది వచ్చింది. మనం అంటే అనుకుంటే దేవుడు ఒకటి చేస్తారు కదా, సో అలాగే జరిగింది. అండ్ సో వెంటనే దట్ వాజ్ ద రీజన్. అండ్ రోహిత్ బాబాయ్ అండ్ తమ్ముడు ఉండడం లైక్ ఎ కాంబినేషన్ అండ్ ద స్టోరీ, ద పవర్ ఆఫ్ ద స్టోరీ విచ్ హ్యాస్ అండ్ డైరెక్టర్ గారు. సో దీస్ వర్ ద మెయిన్ ఎలిమెంట్స్ విచ్ ఇమీడియట్లీ ఒప్పుకోవడం జరిగింది. చేయొచ్చు అన్న. గుమ్మడికాయ ఉడియాలో మొత్తం పక్కన మిక్స్ చేయండి, బాగుంటుంది. ఇదిగోండి అన్న. తిరుపతి అడిగి ఏదేం కలుపుకోవాలి చెప్తున్నావు నువ్వు? ఓకే బాబాయ్ ఫుల్ మీల్స్ బ్యాచ్ దగ్గరకు వచ్చి కథలు చెప్తున్నావు. చెప్తున్నావా? ఓకే, అందుకే కథలు చెప్తున్నా. అంత కష్టంగా వచ్చింది కదా చెప్తున్నా. ఓకే నా ఫిష్ ఏమైనా ట్రై చేస్తారా? అక్కడ తీసుకొచ్చినందుకు ఒక ముక్క తినండి అన్న. చచ్చిపోయినట్టుంది. చచ్చిపోయింది కదా క్రాబ్స్ అయినా అది చచ్చిపోయినట్టు. నాటు కూడా చెబుదాం అనుకున్నా, ఎందుకులే వదిలేసా. మళ్ళీ చచ్చిపోయింది ఎందుకులే అంటారు. అంటే ప్లేట్లు ఏదైనా ఉంటే కానీ నాకు 3 రాదన్న. పెట్టమంటారా? నీది అదే ఫ్యాంటసీ. ఐటమ్స్ ఏమైనా లేకపోతే ఫుడ్ ఐటమ్స్. ఓకే, ఫుడ్ వెరీ పర్ఫెక్టెడ్ ఫెలో లాగా ఉన్నాడు అన్నా. లేదన్నా, అబ్బా సీరియస్లీ సో హ్యాపీ. నా 100 వీడియో ఊపుగా పోతుంది. ఇదే ఊపి ఇంకో 100 వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీకు చచ్చూరుకుంటాం. ఇంకో 100 వీడియోలు మన ముగ్గురు ఇలా కూర్చొని తినేవాడి. ముగ్గురం కాదన్నా. క్లియర్ గా చెప్పాయి, టెన్షన్ వస్తుంది. చెప్పింది పూర్తిగా ఇదే 2 రోజులు ఏలాగో దొరికే అంటే నాకు ఇంకొక 100 వీడియోలు అయితే ఓకే. ఆ రకంగా సార్ బేసిక్గా అందరి లైఫ్లో చిన్నప్పుడు సరదాగా నాకు వచ్చిన లవ్ స్టోరీ ఉంది. ఫస్ట్ లవ్ స్టోరీ, లేదా మీ ఫస్ట్ క్రష్, అలాంటి మీ ఫస్ట్ లవ్ స్టోరీ ఎప్పుడు సార్? ఎప్పుడు ఉంటుంది సార్. అదే ఎవరు ఏంటని అవసరంలా, ఏ క్లాస్లో లేకపోతే చెప్తారు, లేకపోతే ఎవరేంటి అడ్రస్ కూడా అంటే లవ్ స్టోరీ కాదు కానీ ఫస్ట్ ఏ స్టోరీ ఏ కాదు ఏ అన్నాను. అరే ఏ కాదు, నేను ఏ అనలేదు బాబాయ్, ఏ స్టోరీ అన్నాను. లవ్ స్టోరీ. ఓకే, లవ్ స్టోరీ కాదు, బట్ ప్రాబబ్లీ ఫోర్త్ క్లాస్ సార్. ఫోర్త్ క్లాస్ మొన్నటి త్వరగా విరిగిపోయాడు. చూడు, 4th క్లాస్లోనా? అది లవర్ పేరు ఎట్ట పెట్టేస్తాం మీరు? నీకు అదే కదా లవ్ స్టోరీ కాదు, ఇలా ఇష్టపడటం లవ్ అనేది కాదన్నా. ఫస్ట్ తినమా తింటా సార్. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పెళ్లి చేసుకున్న లవ్ స్టోరీ ఇప్పుడు అంతే. మధ్యలో ఉన్నాయి కదా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏమో నువ్వు తినరా అడిగిన క్వశ్చన్ అన్నట్టావా? కంప్లీట్గా అడగను సార్. అదేదో షో నాదే నీదా అడుగు. నాకెందుకు, నేను నమ్మో. మీరేంటి బాబా? బయట మా ఆవిడ పోయి అడుగు. ఫస్ట్ అదే ఆ స్టోరీ అక్కడ అడుగు. లవ్ స్టోరీ కూడా తెలుసా మేడంకి? ఆవిడ తెలిసింది చెప్తుంది నీకు.
వచ్చినావా తిన్నావా పోయినావా. ఎవడు లవ్వు ఎవడు కొవ్వు మనకి ఎందుకురా. మనం వచ్చిన పని ఏంది తిరిగిపోవా. బాబాయ్ ఇది వేసుకుంటావా ఎగ్గు. మళ్ళీ ఇంకొకసారి చాలా పర్లేదు. నీ షో తగలే చచ్చిపోతాం. నాది ఇంక అయిపోయింది. ఇంక క్లోజ్ పెట్టుకోండి. క్లోజ్అప్ ఇది నాకు 4 సార్లు తీసుకోండి. అదే రిపీట్ కొట్టండి. ఫ్లిప్ చేయండి. తిరిగిపోయినా పర్లేదు కూర్చొని మాట్లాడుతున్నాం. నువ్వు తిను ఫస్ట్ మేము మాట్లాడతాం. ఏదో నువ్వు తింటూ ఉంటే నీ గురించి మేము మాట్లాడుకుంటాం. ఇది కొత్తగా ఉంటుంది చూడు బాబాయ్. ఇది పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇంతేనా. నీకు ఎప్పుడే తెలుసు ఈ షో ఇప్పుడు ఇదే చూడు. ఇప్పుడు మామూలుగా నువ్వు చేసిన ఇంటర్వ్యూస్ లో నీ బెస్ట్ మూమెంట్స్ ఏంటి? ఓపెన్ గా చూద్దాండి, దాచుకోను. సీరియస్లీ నాకు 2-3 ఉన్నాయి. 2-3 ఏది అఫైర్స్ గురించి అడగట్లేదు. నీ అఫైర్స్ గురించి అడగట్లా. సీరియస్లీ నా మనసుకు నచ్చిన 3 వీడియోస్ ఉన్నాయి అన్న. ఆ 3 వీడియోస్ కు సంబంధించిన వాళ్ళు 2 ఇక్కడే ఉన్నారు. ఒకటి మంచు లక్ష్మి గారితో చేసిన వీడియో, పప్పుల్స్ మేడం గారితో వైరల్ అయ్యింది కదా మన వీడియోలోనే. నా దగ్గరే మేడం గారు పప్పుల్స్ గురించి మాట్లాడింది. ఆ నెక్స్ట్ అది వైరల్ అయిపోయింది. అది నా వీడియోలోనే మేడం గారితో చేశాను ఒక వీడియో, ఫుడ్ వీడియోనే. అదొకటి వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇంకోటి నా అల్టిమేట్ వచ్చేసి శ్రీ విష్ణు గారితో చేసిన వీడియో. అందుకని ఆ వీడియో సంబంధించిన 2 ఇక్కడే ఉన్నారని చెబుతుంది. శ్రీ విష్ణు గారితో క్రేజీ వచ్చింది వీడియో, అది కూడా బాగా వైరల్ అయింది. అది నాకు చాలా హెల్ప్ అయింది కూడా ఫర్దర్. అండ్ వాళ్ళిద్దరికి సంబంధించిన ఈ వీడియో చేస్తున్నారు, ఇది నెక్స్ట్ లెవెల్. నాకు చాలా స్పెషల్ వీడియో మొదట్లో చెప్పా 100వ వీడియో అని. నీకు ఇప్పుడు ఈ వీడియో స్పెషల్ అవుద్దా, రేపు తీయబోయే వీడియో స్పెషల్ అవుద్దా నీకు? అంటే అది స్పెషల్ అయితే సార్ ఎందుకు వచ్చాను వీడియో తీసుకొని వెళ్ళిపోతాను. తినట్లా మధ్యలో తినట్లా మధ్యలో తింటా అన్న. బాబాయ్ నువ్వు కొత్త పొరట వేసుకో. వేసుకున్నా మళ్ళీ ఇంకొంచెం చేసుకో. అంత ఇటు పక్కే ఉంది. చాలు అయిపోయింది. నేను దీన్ని చిన్న కేజీఎఫ్ లాగా తవ్వేసా. ఫుడ్ ఎలా ఉందన్న? అదిరిపోయింది. నచ్చింది కదా? సూపర్. సార్ మీకు నచ్చిందా ఫుడ్? రైస్ తినేటప్పుడు ఖచ్చితంగా అది మనం తెప్పించుకుంటాం. ఏదన్నా ముద్దుపప్పు ఈరోజు మిస్ అవుతుందన్న. డిసెంబర్ ఓకే అరుగు జాన్ 2026 జాన్ 1న మీరు ముద్దపప్పాకే నారా రోహిత్ గారికి పంపించాలా? సెకండ్ పంపిస్తావా? ఏమన్నా ఫస్ట్ హ్యాంగ్ ఓవర్లో ఉంటాం. నైట్ కింద పంపిస్తా. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. అన్న దగ్గర పెట్టండి. అవి కొబ్బరి ముంజ. ఏంటి తిడుతున్నావు? సార్ మేడం రోహిత్ గారు మీ క్వశ్చన్ సార్, ఎందుకు రోహిత్ గారు మూవీస్ గ్యాప్ తీసుకుంటారు? ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది. మీకు ఎందుకు గ్యాప్ తీసుకుంటారు? మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది కదా, మీరు కామెడీ మూవీస్ కావాలని చెప్పి అడుగుతున్నారు. గ్యాప్ తెలియదు, అన్ఫార్చునేట్గా వచ్చింది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ పర్లేదు నేను ఆన్సర్ చెబుతున్నారని చెప్పి వింటున్నాను. మనోజ్ అన్న ఫేవరెట్ ఫుడ్ అండి, నేను ఆల్రెడీ అడిగేసాను. అన్న మనోజ్ గారు మీరు కంటిన్యూగా మూవీస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. మిమ్మల్ని అభిమానించారు డెఫినెట్గా. లవ్ యూ. మనోజ్ అన్న డీరెస్ట్ ఫ్రెండ్ ఎన్టీఆర్ గారి గురించి ఒక మాట అంట. ఒక మాట అంటే చాలా మాటలు చాలాసార్లు చెప్పారయ్యా స్వామి, నేను చెప్పేసా వాళ్ళకి. మీరు అదే అంటారు. సరే సార్ మీ మాటలు ఎన్టీఆర్ గారిది వాళ్ళు అడిగిన క్వశ్చన్. వార్ 2 అదిరిపోయింది. విషింగ్ హిమ్ సూపర్ డూపర్ గుడ్ లక్. సూపర్ క్రేజీ ఉందండి బాబు, మామూలు లేదు అసలు అదైతే. ఓకే ఈ క్వశ్చన్స్ చాలు. ఇప్పుడు నా క్వశ్చన్స్ నాయి ఉంటాయి కదా, చిన్న చిన్న చలత్తులు. అన్న ఫస్ట్ అది మనం కొబ్బరి ముంచుతో స్టార్ట్ చేద్దాం అన్న. తీసుకుంటాం. ఇది అయిపోగానే ట్రెస్లీ మూడు తెలుసావు ఇదేమో స్ట్రెస్ కాదు, ప్రెస్ లీచీస్ బాబాయ్. లీచ్ పండుతో చేస్తారు. ట్రెస్ లీచెస్ డెలీషియస్ అంటారు కదా. దానికి స్ట్రెస్ ట్రెస్ లీషియస్. మా అక్కకు ఫోన్ చేయి ఎందుకు ఇదంతా అయిపోయింది. నీకు కరెక్ట్గా చెప్తాను. వదిలేండి, నాకు ఇంగ్లీష్ చాలు. ఓకే అది ఇప్పుడు ప్రొనౌన్స్ చేసేది పట్టే లోపల మేము వెళ్ళిపోతాం. మీ అక్క నాకు ఇది వద్దు కానీ ముంజులు బాగుంటుంది అన్న. కొబ్బరి ముంజు నేను మొన్న ఏలూరుకి వెళ్ళాం. ఆడికి వెళ్ళినప్పుడు మనకి ఆ ముంజులో జ్యూస్. అవును నువ్వు నెక్స్ట్ ఫ్లైట్లో వచ్చేటప్పుడు తీసుకొస్తాను నాకు. ఓ ఇవ్వలేదా? ఏందన్నా కొబ్బరి ముంజ? కొబ్బరి పడ ముంజుతో దే మేడ్ ఎ జ్యూస్. అంతా కొట్టేస్తారు. అసలు లైఫ్లో ఎప్పుడు తెలియదు, తాగలేదు. నేను చేస్తాను ముంజుతో జ్యూస్. ఆ జ్యూస్ కాదు, అది బాగుంది. నాది బాగుంటుంది అన్న.
వద్దులే, అని నేను చేసే ముందుగా. ఓకే డన్, కూల్. నీ ముందు నువ్వే తాగు, నేను ట్రెస్ట్ వేసేసి తింటా. సరే, అది మీరు తినండి. రోహిత్ గారు, ఐ మీన్ ఈ భైరవం వస్తుంది, భైరవం తర్వాత సుందరాకాండ. సుందరాకాండ యాక్చువల్లీ ఇప్పుడే ప్రొడ్యూసర్ గారు కలిసాను, చెప్పేశారు సార్తో కూడా. ఐ మీన్ చక్కెర తీపే, ఒక ఆవకాయకు స్పూన్ ఇవే, స్వీట్ ఉందన్న. మొత్తం నేను ఆస్వాదించిన ఆవకాయ టేస్ట్ అంటే దెబ్బకిచ్చు అన్న. ఇది ఐ మీన్ చూస్తుంటే పక్కా యాక్షన్ ప్యాక్డ్ మూవీ వెళ్ళే ఉంది. మాకు చూస్తాను మీ ముగ్గురు కలిసి ఏమైనా కొడితే లెగుతారు ఒక్కొక్క బైక్, ఆ రకంగా ఉంది. సుందరాకాండ వచ్చేసి కంప్లీట్ ఎంటర్టైనర్ జోనర్లో అనిపిస్తుంది, అంతే కదన్నా. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ యొక్క కెరీర్ అంతా చూసుకుంటే మీ ఫిల్మోగ్రఫీలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ టైం జోన్స్లో, అంటే ఒక కాన్సెప్ట్ ఒక సంబంధం ఉండదు సార్, చాలా యూనిక్ స్టైల్తో మీరు వెళ్తూ ఉంటారు. మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ అలా ఉంటాయా, లేదా మీ దగ్గరికి వచ్చే స్క్రిప్ట్సే ఇలా యూనిక్గా వస్తూ ఉంటాయా? అంటే ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత వాళ్ళే పంపించాను. నేను 5 నిమిషాలు అడిగా, చూస్తే కరెక్ట్ ఆన్సర్ ఏ అని నొక్కొదిలేసి. అలా కాదు, ఇప్పుడు ఏమడిగా లాస్ట్ అదే అడిగా, మీరు సెలెక్ట్ చేసుకుంటారా వాళ్ళే వస్తాయా? ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని చూసి ఇది ఇలాంటివి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే సార్, మీ దగ్గర సార్ చెప్పు ఏంటిది. మీరు ఐ మీన్ హీరోగా చేశారు చాలా, బట్ కొన్ని మూవీస్కి మీరే స్టంట్ మ్యాన్, ఐ మీన్ మీరే స్టంట్స్ చేసేవారు, ఒరిజినల్ స్టంట్స్ చేశారు. కొన్ని సినిమాలు కొరియోగ్రఫీ కూడా చేశారని చెప్పి విన్నాను. మీరు చేసింది ఇందాక చదివేదో చెప్పారన్న, మీరు చదివింది మర్చిపోయారు. కంప్యూటర్ గ్రాఫిక్స్. కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఈ స్టంట్స్ ఇవన్నీ లేవు కదన్నా. అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేర్చుకున్నాం, మీ అందరికి మీరు చేయాలని చెప్పి. అంటే అది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. అది చిన్నప్పటి నుంచి మేము చెన్నైలో వైఎంసీఏ కాలేజ్ ఉంటుంది, అక్కడ పాండ్యన్ మాస్టర్ అని ఉంటారు, ఆయన వెరీ మోస్ట్ సీనియర్ ఫైట్ మాస్టరు. ఎవరు సినిమా ఫీల్డ్కి వచ్చినా స్టంట్ ఫీల్డ్లో కానీ ఇది కానీ ఆయన దగ్గరికి కర్రసాము, ఈ సినిమా స్టంట్స్, వైర్ వర్క్ అప్పట్లోనే అప్పుడున్న దీంతోనే దే యూస్ టు ట్రైన్ బాగా అనమాట. సో చెన్నైలో ఉన్నప్పుడు రెగ్యులర్గా వైఎంసీఏ, సో ఆయన మా ఫస్ట్ గురువుగా. సో అలాగే కరాటే, చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ ఇంట్రెస్ట్, అండ్ జాకీ చాన్, బ్రూస్ లీ సినిమాలు చూసి పెరిగిన బ్యాచ్ కదా. సో అలాగా ఇంట్రెస్ట్ మీద వచ్చిందండి అది. ఎందుకంటే మూవీలో కూడా నేను ఒకటి చూశాను, ఇప్పుడు కాదండి, ఐ మీన్ మిస్టర్ నూకయ్య టైం ఒకటి, ఇంకోటి పైన నుండి మీరు ఎస్కలేటర్ మీద నుంచి కింద పడినప్పుడు మీకు గ్లాస్ దగ్గర రక్తం కూడా వచ్చింది. అది మేము టీవీలో అమ్మా ఏం అంటే బేసిక్గా మేము అనుకున్నా డూప్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారనే సెన్స్లో అనుకున్నాం. నేను ఫస్ట్ ఇంప్రెషన్ చూడంగానే అమ్మ ఏంది ఇంత కష్టపడతారు ఆ మూవీ అంటే అది ఇది అనుకున్నాను కదా. నేను ఫస్ట్ ఒక ఐ మీన్ పిల్లనప్పుడు కదా చిన్నప్పుడు చూసాను అవన్నీ, నాకు డైరెక్ట్గా నేను పిల్లవాడిని అప్పుడు. అదే అన్న నేను చెప్తున్న సెన్స్ ఏంటంటే నాన్ సెన్స్ అది కాదన్న, అంటే రియల్గా హీరోస్ ఇలాంటి స్టంట్స్ చేస్తారని నాకు ఫస్ట్ నేను మిమ్మల్ని చూసింది. ఎందుకంటే నాకు అంతకుముందు ఐడియా లేదు. అది ఎప్పుడైతే టీవీలో చూసి ఓ అమ్మో ఇంత కష్టపడతారా, ఇంత ఇది చేస్తారా దేవుడా అని నాకు అప్పుడు అనిపించింది. అందుకని ఆ మూమెంట్ చూడంగా అబ్బో కష్టం ఇవన్నీ మనం వల్ల కాదు అలాగే ఇది ప్లాన్ చేసుకున్నా. ఏదో లేండి, ఏ ముహూర్తాన్ని నిజంగా ఈ ఆలోచన వచ్చిందా, ఎవరితో కూర్చొని లంచ్ చేసే అదృష్టం వచ్చింది, లేకపోతే ఆ నుంచి వచ్చింది. అంతేకాని దానికి వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అండ్ రోహిత్ గారు, నెక్స్ట్ మీకు భైరవం 30వ తారీఖు రిలీజ్ అవుతుంది, చూడండి అని చెప్పి ప్రమోషన్ చేస్తున్నాం, మంచిగా మాట్లాడుతున్నాం, రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాం. మేము ఎందుకు చూడాలి అని ఒక 2 రీజన్స్ నేనే అడుగుతున్నా. భైరవం నేను ఎందుకు చూడాలన్నా? మనోజు రోహిత్ సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. కాదంటానికి లేదు, 2 రీజన్స్. ఈ 2 కాకుండా ఈ 2 నాకు తెలుసా ఏంటయ్యా ఇది. సరే మీ అయిపోయినాయి కదా, అవి కాకుండా వేరే రీజన్స్ కావాలి నాకు. ఓకే, ఈ సినిమా మీరు ఎందుకు చూడాలంటే నీకు టైం ఇచ్చి మీతో లంచ్ చేసినందుకు నువ్వు తప్పకుండా చూడాలి. చూసి సెల్ఫీ పెట్టాలి. ఆ రోజు స్క్రీన్లో నా ఇంట్రో వచ్చినప్పుడు ఇటు తిరిగి ఒక సెల్ఫీ కొట్టి నావి పెట్టాలి. ప్రీమియరే వస్తా అన్నా నేను, ప్రీమియర్ షోకే వస్తా. అప్పుడు లేకపోతే నేను రకరకాల పాప్కార్న్స్ తీసుకొచ్చి తినిపిస్తా. ఆవకాయ పాప్కార్న్, చికెన్ పాప్కార్న్, మటన్ పాప్కార్న్ రకాలు ఉంటాయి అన్న. తయారు చేయడమే నీ మీద ప్రేమతో. The main reason, emotion of the film and jokes apart, movie, the main reason మీరు చూడాల్సింది మాకు అనిపించింది what you're going to enjoy in the movie is the emotions. High emotion between friends and the brotherhood and the family అనేది ఒక పల్లెటూరు. It will take you
మన ఊరు మన జనాల మధ్యలో తీసుకెళ్ళి మన ఒక వాట్ ఎవర్ ఎమోషన్స్ ఉన్నాయో అది బాగా ఎక్స్క్యూజ్ మీ డైరెక్టర్ గారు బాగా ఈ క్యాప్చర్డ్ ఇట్. సో ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ అసెట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు ఓకే మీరు ఓకే నాకు ఓకే సార్. యాక్చువల్గా ఐ మీన్ మీరు చేసిన వాళ్ళగా మీకు కొన్ని రీజన్స్ ఉన్నాయి సార్. యాజ్ ఏ ఆడియన్గా మేము ఒక మూవీకి వెళ్ళి చూడాలి అనుకుంటే మాకు సర్టెన్ ఎక్స్పెక్టేషన్ సర్టెన్ రీజన్స్ ఉంటాయి సార్. నేను ఈ భైరవ 30వ తారీఖు ఎందుకు చూడాలనుకుంటున్నానో నాకు 2 రీజన్స్ ఉన్నాయి. నేను అవి చెప్పాలనుకుంటా మా ఆడియన్స్కి, మా ఆడియన్స్తో పాటు మీకు కూడా. నా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ వచ్చేది సీరియస్లీ మీ ముగ్గురు సార్. మీ ముగ్గురు ఒక డిఫరెంట్ యూనిక్ ఏదైనా కొలాబరేషన్. అది ఎవరు నెవర్ ఎక్స్పెక్టెడ్ అంటారు కదా, అట్లాంటి కొలాబరేషన్ మీ ముగ్గురిది. సీరియస్లీ ఈ యొక్క క్రేజీ కాంబో ఎప్పుడైతే రిలీజ్ అయింది, అబ్బా ఏంటి ఇది ఇంత కాంబో, అసలు ఎట్లా సెట్ చేశారు, దీనికోసమైనా వెళ్ళాలి అనిపించేది ఫస్ట్ రీజన్ సార్ యాజ్ ఏ ఆడియన్గా నాది. రెండో రీజన్ వచ్చేసి ట్రైలర్ టీజర్లో ఐ మీన్ అండ్ సాంగ్స్ క్రేజీ ఉన్నాయి. సాంగ్స్ కూడా మీ ముగ్గురు కాంబినేషన్ రీజన్ సాంగ్ నేను పాడలేను, నేను ఐఎమ్ నాట్ సింగర్. వద్దు కూడా ఎవరు రిక్వెస్ట్ చేయట్లేదు ఇక్కడ. మనం ఇద్దరు పాడకూడదు బ్రదర్. ఓకే ఆ ట్రైలర్లో కానీ ట్రైలర్ చూడంగానే అది చాలా యూనిక్గా ఉంది అనిపించింది. ఈ రోజుల్లో ఒక ట్రైలర్తో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీస్ చాలా తక్కువగా ఉంటాయి అన్న. అలాంటి తక్కువగా ఉన్న మూవీస్లో ఇది ఒకటి అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. సీరియస్లీ టచ్ వుడ్ దిస్ సీరియస్ నాకు అనిపించింది అన్న, నాకు అనిపించింది. అండ్ ఈ నా టాప్ 2 ఫోర్మోస్ట్ రీజన్స్ ఫర్ వాచింగ్ దిస్ భైరవం. అండ్ ఎంగేజ్మెంట్ ఒక్కొక్కరిని ఇండివిజువల్ యంగ్ ఏజ్ లో వెళ్ళి చూడడం అన్న. ఎంగేజ్ వాళ్ళు చూడొచ్చనా? కాదన్నా, ఎంగేజ్మెంట్ అంటే నిశ్చితార్థం కూడా కాదు. గుడ్ అమ్మా అరగంటలో ఒకటి నచ్చింది. ఐ మీన్ థియేటర్లో స్క్రీన్ కి ఆడియన్ కి ఎంగేజ్మెంట్, ఆ ఎంగేజ్మెంట్ ఓకే. బేసిక్ గా ఇండివిజువల్ గా మీ ముగ్గురికి స్క్రీన్లు ఇస్తేనే మీ ఇద్దరికి ఇచ్చి పడేస్తారు. ముగ్గురు కానీ కూర్చోబెడితే దారుణమైన ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఆ రకమైన ఎంగేజ్మెంట్ ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దిస్ ఈజ్ మై థర్డ్ రీజన్. ఈ 3 రీజన్ వల్ల 30వ తారీఖు నేను పోయి భైరవం అయితే చూస్తున్నాను. దయించి ప్రొడ్యూసర్ గారు ప్రీమియర్ వేస్తే 29వ తారీఖు కూడా చూస్తాను. పనేవిలే చెయ్యిరిగి ఇంట్లోనే ఉంటా, థియేటర్కి సినిమా చూస్తా. అంటే చేయకుండా ఉంటే చూసుండవా? ఆశలు సార్ కాదు, అంటే క్లారిటీ చెప్పేస్తాను. ఇప్పుడు పని లేదు ఖాళీ వచ్చి వస్తాను. పని ఉంటే కూడా ఏం చేసి ఉంటావు చెప్పివా? పని ఉంటే ఆ పని పక్కన పెట్టి చూసేవాడు. మూవీ ఎవరిది? రోహిత్ గారిది, మనోజ్ గారిది కాంబినేషన్. అతను చూడరా, మీరు చూడరా అండి, చూస్తారు. అందరం చూస్తాం. ఓకేనా? బేసిక్ గా నాకు కొంచెం చదువు ఎక్కువ అన్న, తెలుస్తుంది. మనందరికి చదువు ఎక్కువ తెలుసు. నీకు స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటన్నా? బంక్. క్లాస్ బంక్? అది సబ్జెక్ట్ కాదు సార్, సబ్జెక్ట్ తగ్గొట్టేది సార్. స్పోర్ట్స్ క్లాస్ సార్. అసలు మరి అంత బ్యాక్ బెంచ్ వెళ్తే ఉన్నారు. వస్తాం మీ దగ్గరకు వస్తాం సార్. ఓకే, రాకు ఎడ్యుకేషన్ విషయంలో. రోహిత్ గారు మీకు ఫేవరెట్ సబ్జెక్ట్? హిస్టరీ కానీ మ్యాథ్స్. మ్యాథ్స్ కదా, మ్యాథ్స్ అన్నావు కాబట్టి ఒకటి అడుగుతా అన్న. మ్యాథ్స్లో మీరు ఏదైనా సబ్ట్రాక్షన్, అదే సబ్స్క్రాక్షన్, తీసివేత. సింపుల్ సబ్ స్క్రాచ్ స్టేషన్. సార్ ఏంటి సార్ అది? సింపుల్ సబ్ స్క్రాచ్ స్టేషన్. లోషన్. నాది బెటర్. సబ్స్క్రాక్షన్ చెప్పన్నా. సబ్స్ట్రాక్షన్, సబ్స్ట్రాక్షన్, ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఏ నెంబర్నైనా అడగండి, ఏ నెంబర్తో అయినా అడగండి, ఆన్ ద స్పాట్ ఆన్సర్ ఫాస్ట్గా చెప్పేస్తా. సీరియస్లీ అంత మంచిగా వచ్చి మ్యాథ్స్ అన్న, నిజం అన్న, నిరూపించుకుంటాను నేను. 0.3 into 7.25. ఏందన్నా? చెప్పాబాయ్. 0.39 into 7.25. 1.265. ఫాస్ట్ చెప్పాడు, కరెక్ట్గా చెప్పలేదు. ఏదైనా చెబుతాడు అంతే, ఏదైనా చెప్తాడు. నేనే చెప్పేది నీకు ఫాస్ట్ కాదు కూడా, బ్యాక్ బెంచర్ బాయ్స్ ఫాస్ట్ కాదు, ఒకరినొకరిని కాపాడుకుంటాం. నేను అదే చెబుతానుగా, అందుకున్నాడు అన్న, చెప్పేసాడు. ఓకే మ్యాథ్స్. ఇప్పుడు చెప్పండి మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? ఇప్పుడు ఆయన ఫేవరెట్ సబ్జెక్ట్ నేను చెప్పిస్తా. మీకు స్కూల్లో ఏ టీచర్ అంటే బాగా ఇష్టం? టీచర్ కాకుండా
స్పోర్ట్స్ టీచర్. దాన్ని అర్థమైపోయింది. క్లాస్లో వండడిగిన అర్థమైపోయింది అన్న. ఓకే అన్న. అండ్ ఫైనల్ గా క్లోజ్ చేసే ముందు మీకు తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉన్నాయి అని చెప్పి సమాచారం అందింది కాబట్టి ఎక్కువ మీ టైం కూడా నేను ఆల్రెడీ తీసుకున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ టు డూ దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజింగ్ అని మళ్ళీ ఫస్ట్ కి వెళ్ళే లాస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. లెర్న్ ఇంగ్లీష్. మా అక్కకి ఫోన్ చేయి. అమ్మో బెస్ట్ చెప్తారు. ఏంటంటే బెదిరిస్తారు మాట్లాడతా. నేను చెయ్యాను, నేను ఇంటికి పోతా. అయితే మాకు ఫోన్ చేయి. ఎవరికి? మా ఛాంబర్ చేయవా సార్? నెంబర్ లేదు సార్. రాసుకో. నాకే సరే అండి. నన్ను అక్కగారు అక్కగారు అంటారు కాబట్టి నాకు క్వశ్చన్ సార్. మీ అక్కగారితో రీసెంట్ గా ఒక వీడియో చూసాం. మేడం గారు వచ్చింది వైరల్ అయింది. ఓకే. ఐ మీన్ టీచ్ ఫర్ చేంజ్ ఈవెంట్ లో మేడం గారు ఉన్నప్పుడు మీరు సడన్ గా అలా వెనకుండా వచ్చి మేడం గారిని చూడంగానే మేడం గారు చూసి ఎమోషన్ అయిపోయారు. మీరు ఎమోషన్ అది చూసిన ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు ఎమోషన్ అయ్యామన్నా సీరియస్లీ. ఎందుకంటే అప్పటిదాకా నేను మంచు లక్ష్మి గారితో వీడియో చేసేదాకా సీరియస్లీ అమ్మో మేడం గారితో వీడియో ఎట్లా ఉండాలి ఏంటో అనుకున్నా. వీడియో అయిపోయేపాటికి చాలా ఫ్రీ. ఎప్పుడు కనపడినా కానీ చాలా ప్రేమ, ఏ తేజ్ ఎలా ఉన్నావు ఏంటని చాలా ఇదిగా మాట్లాడతారు మేడం గారు. నేను అంత ఎక్స్పెక్ట్ చేయాల. జస్ట్ ఒక 1 hour స్పెండ్ చేసి మేడంతో తిన్నప్పుడు ఆవిడేంటో నాకు అర్థమైపోయింది. మంచి ఫుడ్ పెట్టినట్టున్నావు. నీ టైం బాగుంది. నా ఎమోషన్ కూడా చూసినప్పుడు తెలియకుండా మేడం గారితో ఒక మంచి కనెక్టివిటీ ఏర్పడింది. ఎప్పుడైతే మీ ఇద్దరు బాగుంది చూశానో నాకు కూడా కళలో అరే ఏంట్రా ఇది అనిపించింది. ఐ మీన్ ఆ మూమెంట్లో చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా భావోద్వేగానికి లేనయ్యాం. అమ్మ తెలుగు ఎత్తుకుంటున్నా అమ్మా లోన్ అయ్యామన్నా. లోన్ అయ్యా. అలా మీరు అమితంగా ఇష్టపడే మీ అక్కగారితో ఏదైనా ఒక మంచి బ్యూటిఫుల్ మెమరీ ఎప్పుడైనా మెమరబుల్ ఇన్సిడెంట్ అది తెలుసుకున్నా అరే భలే అనిపిస్తారు మా అక్క నా కోసం ఇది చేసింది, నా కోసం ఇది అన్నది, అది ఏదైనా మూమెంట్ సార్ లక్ష్మి గారితో? నాతో నీతో షో చేసినప్పుడు జాగ్రత్త. నేను అయిందా? బాగా అయిందా? దట్ వాస్ మై బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. తినిపించి చంపేస్తాడు. అరగంట అని 1 hour కూర్చొని పెడతాడు. లాస్ట్లో అని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడు. అంటే నేను ఒక్కొక్కరికి అరగంట చెప్పాను సార్. అరగంట గంట అలా చెప్పిన గంట. సో మా అక్కతో బెస్ట్ మూమెంట్స్ అదే. మా అక్కతో ఎవ్రీ మూమెంట్ సడన్ గా ఎమోషన్ అది మీ ఇద్దరి మధ్య చాలా కాలం. మొన్న అంతెందుకు ఎంత దూరం వద్దు 4 days బ్యాక్ నా బర్త్డే ఉంది కదా. పెద్ద బొకే వచ్చింది బయట చూసా అదే. సో ఆ బర్త్డేకి 2 days ముందు నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ కూర్చొని భోంచేస్తున్నాను. భోంచేస్తుంటే అలా డోర్ తెరుచుకొని అలా వచ్చింది. నేను తింటూ అలా అయిపోయాను. నువ్వు ఎక్కడి నుంచి ఊడిపడ్డావు అన్నాడు. సో బాంబేలో ఉన్నింది. అక్కడి నుంచి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్. సరే బర్త్డేకి ఎక్కడికి వెళ్ళిపోతుందనరా నేను పాప, సో ముందుగానే వచ్చి చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పి షీ సర్ప్రైజ్. దట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. సూపర్ సార్. ఇవాళ ఇప్పుడు ఇలాగ మంచి కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ డన్. రోహిత్ గారు ఫైనల్ గా క్లోజ్ చేసే ముందు హౌ ఇస్ ద ఫుడ్ సార్? మళ్ళీ క్లోజ్ అంటాడు. ఫైనలే కదన్నా. సరే చెయ్యి. ఫుడ్ నచ్చింది కదన్నా. బట్ ఆవకాయ మాత్రం మిస్ 2026 Jan 1 నైట్ లేదా ఫ్రెష్గా ఉండి ఇది ఎత్తి పెట్టదు. ఇది నచ్చింది ఎత్తి పెడతాయేమో. ఏమండి అరుగ్ గారు? చిచి అరుగ్ గారు ఏంటి? అరుగ్ గారు అరిగిందా? అరుగు రెస్టారెంట్ గారు ముత్తబాబాయ్ ఫ్రెష్గా అప్పుడు నేను చెప్తాను సార్. బిల్లు కూడా ఇతనే. నేనే సార్. ఇబ్బంది లేదండి. హ్యాపీగా మీకు నచ్చింది అంతకంటే ఏం కావాలి? మంచి ఫుడ్ కమిట్ అవుతున్నావు నాతో? అన్నా ముత్తబాబాయ్ బిల్ అన్నా. అదే కమిట్ అవుతున్నావు నాతో? కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. బాగా ఓకే. ఎన్నిసార్లు ఇబ్బంది ఏమో లేదు. ముత్తబాబాకి ఎన్నిసార్లు అయినా మీకు కావాలంటే టేస్టీ తేజ నెక్స్ట్ ప్రొడక్షన్ కి చెప్పేసేయండి. ఎవ్రీడే లంచ్ ఎక్కడి నుంచి ఓన్లీ మిరాయి సెట్ ఉంది. నెక్స్ట్ 20 days. ఎంతమంది ఉన్నారు సార్? 300 మంది 400 మంది. ఒక పూటకి పంపించాలా? చాలా ఒక పూట 2 పూటలు తినలేము కాబట్టి ఒక పూట ఇది పంపించి 2వ పూటగా కొత్త పొరోటా తెప్పియండి. ఒక రోజా ప్రతిరోజు? 20 రోజులు. డిసెంబర్ వరకు. అదే డిసెంబర్. అదే డేట్. ఈయన ముత్తబాబాకి తినేదాకా మిరాయి సెట్ ముత్తబాబాకే పోవాలి. అవును.
ఓకే అరుగు రెస్టారెంట్ వర్మ గారు నేను చూసుకోండి మీరు కొంచెం చూసుకోండి ఇంకా ఈ ఫోన్ నెంబర్ డెలివరీ చేస్తారు ఫోటో పెడతారు వాటర్ లిస్ట్ లాగా వాళ్ళు కౌంటర్లో పెడతారు ఈ ఫోటో ఈ దరిదాపుల్లో ఫైనల్ గా క్లోజ్ చేసే బట్ అదిరిపోయిందండి అరుగు రెస్టారెంట్ రియల్గా అద్భుతంగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అన్నీ ఆల్ డిషెస్ ఒకటే చెప్పలే నేను ట్రై చేసింది ఆల్మోస్ట్ అన్నీ నచ్చింది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us వండర్ఫుల్ ఫుడ్ నేను వారం తర్వాత తింటున్నా అండి రైస్ ఒక చెయ్యి ఇరిగింది కదా ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాడు లాస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మా ఇంగ్లీష్ టీచర్ చూస్తే తిట్టిద్ది ఇంగ్లీష్ నువ్వు వేటరా ఇంగ్లీష్ టీచర్ తెలుగు షో చూస్తుందా అయితే ఆవిడకి ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ చెప్పింది టీచర్ సార్ ఓకే ఇంగ్లీష్ ఎలా చెప్పింది నీకు ఇంగ్లీష్లో చెప్పారా తెలుగులో చెప్పారా ఇంగ్లీష్ అన్న మళ్ళీ ఆవిడ తెలుగైనా ఎలా తెలుసు నీకు తెలుగులో మాట్లాడతారు ఇంగ్లీష్లో చెప్తారు సబ్జెక్ట్ ఇంగ్లీష్ టీచర్ తెలుగు టీచర్ కూడా తిను అవును కరెక్ట్ బాబాయ్ లాస్ట్గా ఎందుకు చేశారు షూటింగ్ ఎలా అలవాటు ఎప్పటి నుంచో ఏంటి ప్రాపగండా చేస్తున్నావు అయ్యో అడుగుతున్నా ప్రాపగండా చేస్తున్నావు అంటే వద్దు డిక్షనరీ చూసుకుంటే అవును వద్దు అన్న లాస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకంటే చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరితో కలిసి వీడియో చేయడం సీరియస్లీ నా 100th వీడియో నాకు మంచి మెమరీని ఇచ్చేసారయ్యా నేను బేసిక్గా నా ఫుడ్ వీడియోస్లో ఆపకుండా లప్ప వేస్తూనే ఉంటా ఈ రోజు మీ మాటలతో నాకు కడుపు నిండిపోయింది మేము వేస్తున్నాం కదా మీరు రేయటమే బాగుంది అవునా ఫ్లోలో సీరియస్లీ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్ వీడియో ఇది ఇప్పుడు చెబుతున్నా నెక్స్ట్ నుంచి ఎవరైనా అడుగుతారు కదా మీ చేసిన 100 వీడియోలో బెస్ట్ మెమరీ ఏంటంటే ఖచ్చితంగా ఈ వీడియో పడతాను ఎప్పుడైందుకు రేపు చెప్పు ఎప్పుడైందుకు రేపు చెప్పు జర్రు ఉంటే చచ్చిపోతుంటా పడిపోయాడు ఆల్మోస్ట్ పడిపోయి స్టేజ్కి వెళ్ళిపోయాడు అమ్మా రేపు వాళ్ళు అడిగితే చెప్తా చెప్పేస్తా ఆ క్వశ్చన్ తీసుకురాను నేను అసలు తీసుకున్నాడు సీరియస్లీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవటం మీతో వీడియో చేయటం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది నాకు మంచి మెమరీగా ఉంటుంది 30వ తారీఖు మీ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న హ్యాండ్ షేక్ దండం పెట్టి చూద్దాం పెట్టలేదన్నా ఓకే థ్యాంక్ యూ మనోజ్ గారు యాక్చువల్గా ఐ మీన్ వీళ్ళందరినీ కలిసి వీడియో ఐ మీన్ చేయాలి అని నేనే అప్రోచ్ అయ్యా ఏమైనా అవకాశం దొరికితే చూద్దాము అని చెప్పి లక్కీలో ఓకే అవ్వగానే మేము చేసేసాం అంతే కదా చిన్నపాటి టెన్షన్ వచ్చింది లోపల అమ్మో పక్క నుంచి నారా గారు పక్క నుంచి మంచు గారు ఇద్దరిని కలుపుపెట్టి ఒక వీడియోలో అంటే అయ్యో చిన్న ప్రాణం తట్టుకుంటుందా ఇది చిన్న ప్రాణం ఎవరు చెప్పారు ఇది చిన్న ప్రాణం అంటే అసలు చిన్న ప్రాణాలు ఏం చేయాలి అదే అనుకున్నాను బట్ అనుకున్నట్టుగానే భయంగానే సాగింది వీడియో బేసిక్గా ఏసీ వేసినా చెమట పడుతుంది ఏంటా అనుకున్నా మనిషి ఆరా అట్లా ఉంటుంది మామూలు ఆరా కాదు ఇచ్చి పడేసాడు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఎందుకన్నా ఎక్కువ స్ప్రెడ్ అయింది అన్న మీ ఆరా అనేది సీరియస్లీ ఇంతే ఎనర్జీగా మిమ్మల్ని ఎందుకు అంత బాగా అభిమానిస్తారనేది ఇప్పుడు అర్థమైంది లైవ్లో మిమ్మల్ని చూసిన తర్వాత మీ ఎనర్జీ అది నెక్స్ట్ లెవెల్ ఇంకా సార్ కామ్నెస్ తో చిన్న సటక్ వదిలేడట సటక్ అని ఎడిటర్ కూడా కష్టమయ్యాడు మీ కామ్నెస్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి చాలా మంది అభిమానులు ఉన్నారన్న అండ్ ఒక మూవీ ఆడియన్స్ గా చెప్తున్నాను సీరియస్లీ కామెడీ జోనర్ మూవీస్ మీరు తప్పకుండా తీయాలి అవి మేము థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలన్నా ఎందుకంటే మీ టైమింగ్ క్రేజీ ఉంటుంది అవి మేము థియేటర్లో చూసి చెప్పాము అండ్ మీ క్లోజ్ సర్కిల్ కూడా చెప్పారు విష్ణు గారు కూడా చెప్పారు నాకు నాదే ఉంది మీది రోహిత్ గారు తల్లాడుతుంది అది ఇది అని చెప్పి నెక్స్ట్ దానికి కొంచెం ఫ్రీ అవుతాను అప్పుడు హీరోయిన్ గారితో ఈ ప్లేస్ లో సుందరకాండ కన్నా సార్ సుందరకాండ గురించి అవును సుందరకాండకి నేనే దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రిలీజ్ టైంకి నేనే మొత్తం చూస్తున్నా దాన్ని మీరు వస్తారు వస్తాను చేస్తాను ఇంటర్వ్యూ తప్పదు నేను చేస్తాను దానండి 30వ తారీఖు మే 30వ తారీఖున మనందరం ముందుకు భైరవ మూవీ అయితే వచ్చేస్తుంది మీరు తప్పకుండా థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలా క్లోజ్ చేసే ముందు మన ఆడియన్స్తో మీ మూవీ గురించి మేము మాట్లాడదాం భైరవన్ సినిమా
అందరూ బాగా మనసు పెట్టి చాలా హోప్స్తో అద్భుతంగా డైరెక్టర్ గారు కూడా బ్యూటిఫుల్గా తీశారు. మీ అందరూ బ్లెస్సింగ్స్ భైరవన్ సినిమా మీద ఉంటుందని 30వ తారీఖున మే 30వ తారీఖున మీరందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మాకు బ్లెస్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను, ఆ దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు భైరవన్ మే 30th రిలీజ్ అవుతుంది. చాలా ఎమోషనల్ ఫిల్మ్ మాకందరికి. మనోజ్, నేను, సాయి ముగ్గురం కలిసి చేసాం. అండ్ ఒక బ్రదర్హుడ్ని, ఒక రూరల్ విలేజ్ ఎమోషన్స్ని చాలా అద్భుతంగా తీశారు విజయ్ గారు. అండ్ సో డెఫినెట్గా మీరు అందరూ మే 30th థియేటర్స్ వచ్చి మేము అందరం బ్లెస్ చేస్తారని డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్లోజ్ చేసే ముందు హౌ ఇస్ ద ఇంటరాక్షన్ విత్ టేస్టీ తేజ? ఇట్స్ క్లోజ్డ్. టేస్టీ చేదా సూపర్ అద్భుతమైన ఫుడ్ పెట్టారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న పర్లేదు మంచిగా చేసిన కదా. చేయి జాగ్రత్త. యాక్చువల్లీ బాగా ఎంజాయ్ చేసాం బేసిక్గా. అవుట్ ఆఫ్ ఆల్ ద ప్రమోషన్స్ నాకు తెలిసి అవును నవ్వుకుంది. అవును. నెక్స్ట్ నువ్వు చేసే ప్రమోషన్స్ లో ఉండేలా చూసుకోండి అన్నాను. షూర్. అయితే నేను ఇప్పుడు వేరే 4 ప్రమోషన్స్కి వెళ్తున్నాను కదా, తీసుకొచ్చి ఎదురు కూర్చొని అదే మూవీ ప్రమోషన్స్ లో నేను ఏది చేసినా కెమెరా అవతలు పెట్టండి, నేను నవ్వుకుంటూ వేరే ఇంటర్వ్యూ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. 30వ తారీఖు భైరవ్ రిలీజ్ అవుతుందండి, తప్పనిసరిగా చూసేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలిపి అప్పటి వరకు నా ఇంటర్వ్యూస్ లో హెల్ప్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. బై బై. బై 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 బై. వెళ్దాం. ఒక ఫోటో తీసుకెళ్దాం. దాంట్లో ఫ్రేమ్ తీసుకో. తమ్నేల్ తీసుకోలేదన్నా. తమ్నేల్ నెయిల్ కట్టర్ ఉండి తమ్నేల్ తీసుకుంటారు.